వచ్చింది. ఎందుకు మాట్లాడుకుంటారు అన్నా, ఏం మాట్లాడుకుంటారు అనుకుంటా నాకు ఫోన్ చేసిండ్రు అని చెప్పిండు. వాళ్ళు కూడా బయటికి వస్తారు కంప్లైంట్ చేయడానికి. ఢిల్లీలో ఎంపీలు 4 కూర్చొని దావత్ చేసుకుంటే సరే, ఆ తెలంగాణలో నీ ప్రాంతం కాబట్టి, నీ రాజ్యం కాబట్టి టెలిఫోన్లో ట్యాపింగ్ చేసినామేమో, లేదా ఇంటెలిజెన్స్ వాళ్ళు సమాచారం సేకరించింది అనుకుందాం. కానీ ఢిల్లీలో 4 మీ ఎంపీలు కూర్చొని సాయంత్రం పూట భోజనం చేసి మాట ముచ్చట మాట్లాడుకుంటే ఇమ్మీడియట్గా నీవు ఫోన్లు చేసిండ్రు ఇక్కడ నుంచి వాళ్ళకి. అంటే ఢిల్లీలో వాళ్ళు మాట్లాడుకున్న విషయం, కలుసుకున్న విషయం, భోజనం చేసుకున్న విషయం నీకెట తెలుసు? అంటే నువ్వు వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టే కదా. ఇట్లా ప్రతి ఒక్కరి కదలికను తెలుసుకోవడానికి మీరు ముమ్మాటికి ట్యాపింగ్ అస్త్రాన్ని వినియోగించిండ్రు. అది చట్టరీత్యా నేరం. మీరు చేసిన విధానం అది దేశద్రోహం అవుతుంది. మీరు ఏ రకంగా లేటెస్ట్ ఎక్విప్మెంట్ను దిగుమతి చేసుకొని సెంటర్స్, ట్యాపింగ్ సెంటర్స్ పెట్టి తెలంగాణ ప్రాంతం అంతా నలుదిక్కులల్లా ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి ఎట్లయితే ట్యాపింగ్ చేసిండ్రో అది ఖచ్చితంగా టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం అది దేశద్రోహమే అవుతుంది. ఖచ్చితంగా కేసే కేటీఆర్ మేము తెలుసుకుంటాం కోర్టులా. ఈ విచారణ కూడా బయటికి రావాల్సి ఉంది. ఖచ్చితంగా పరువు నష్టం, పరువున్నోళ్ళు దావా వేస్తారు. నీకెక్కడ పరువు ఉంది? దేవతా వస్త్రాల్లాగా నగ్నంగా నీ పాలన నగ్నత్వాన్ని చూసి ప్రజలు బండకేసి కొట్టిండ్రు ఓటుతోటి. అయినా కూడా మీరు ఇంకా బుద్ధి లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మాజీ మంత్రిగా 2-3 సార్లు ఎమ్మెల్యేగా కూడా అయ్యిండ్రు. మీరు మీ స్థాయికి తగ్గట్టుగా ట్వీట్లు పెట్టుకోండి. ఇష్టం ఉన్నట్టు ట్వీట్లు పెడితే సహించడానికి ఇది ఎడ్డి తెలంగాణ, గుడ్డి తెలంగాణ కాదు, మేల్కొన్న తెలంగాణ, మిమ్మల్ని బండకేసి కొట్టిన తెలంగాణ. కాబట్టి ఇక నుంచైనా పిచ్చి పిచ్చి ట్వీట్లు మానండి. మాకు ఇంగ్లీష్ వస్తుంది, నీకంటే బాగా మేము కూడా ట్వీట్లు బ్రహ్మాండంగా చేస్తాం. మీ గత చరిత్ర అంతా తవ్వుతాం. జాగ్రత్త బిడ్డ కేటీఆర్ గారు. ఇది మా ఉద్యమకారులందరి తరఫున, కాంగ్రెస్ నాయకులందరి తరఫున మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం.